దేవుడు బాధ ఎప్పుడు పెట్టిందో నీళ్ళు మరి ఎక్కి వస్తున్నాయి మరి నీళ్ళు ఎక్కి వస్తాడు భరత ఎక్కడ చూసింది అయ్యా బయట బ్రదర్ కాబట్టి పారిపోతుంది పార్వతి వట్టరామ శివుడిని కొండకెళ్ళిపోయింది కాబట్టి గొల్ల పెద్దిరాదు ధనవాది పెదదేవి ఎట్లా వరలు కడుతున్నారు మట్టి బారుల చేతుల పట్టి భార్య పడతారు చూడు పెద్దిరాలు పెదదేవి అయ్యో భగవంతా ఎట్లయితే మాకు నీళ్లు బయటకు వచ్చింది కావాలే నీళ్ళు మేము మర్రగట్టున్నాం కాబట్టి మట్టి బారుల చేతులు పట్టుకోవాలి మట్టి బారుల చేతులు పట్టి నీళ్ళు మర్రగట్టుతున్నారమ్మా చెట్టు చెట్టు సచ్చిపోయిన చెట్లకు ఎగురు పెట్టింది నాయన ఎగురు దేవుడు ఏమని చెప్పిండు ఎగురు పెట్టిన నుంచి పండు మొక్కేలాగా పూజ చేయమన్నాడయ్యా వాళ్ళు ఎగురంతా తెప్పినారు ఎగురంతా తెప్పినారు సత్యవంతులై వాళ్ళు ఒడిగట్టుకొని ఆ ఒడి నిండా ఒక మొక్కలతో పూజలు చెప్తున్నారు ఏ ప్రకారంగా చేదుదామా పూజ చేదుదామా
పొట్ట మీద 2 రక్త కోరలు నీ పొట్ట పట్టుకొని బీరిస్తున్నాయి. అందుకనే నీకు సంతానం కాలేదు. ఆ రక్త కోరలు ఎక్కడ రక్త కోరలు ఎట్లొచ్చినాయి? ఒకనాడు దిన వందవారంలో ఆదివారం నాడు బస్సుదేవుని పూజలు చేసినావు. బస్సుదేవుని పూజలు ఎత్తే బస్సుదేవుడు సంతానం చేయకపోతే తిరిగి పుట్టకు పూజలు చేసినావు. పుట్ట మీద అగరబత్తిని ముట్టించి మరి అగ్గి మీద గుగ్గిల వేసి గుగ్గిల మైసచ్చు పొగలేసి ఆ పుట్ట మీద పెట్టినావు. ఆ పుట్ట మీద గుగ్గిల మైసచ్చి కాలు కూడా పుట్ట కుమరల పడి ఆ పుట్టలో నాగందుని గంపెడి పిల్లలు మొత్తం మాడిపోయినాయి. నాగండి 2 కళ్ళు కూడా వేడి కళ్ళు వేయిన పాము పడగ తీసుకుని పుట్టలకి బయటకి ఎవరా అని మీరు అడిగితే నా పేరు పెద్దమదేవి, నేను గొర్రెల పెద్దమ్మని నువ్వు చెప్పినాడు. ఏమేమి నీకు కొడుకులు కావాలని వచ్చినావు, నీ కొడుకులు కావాలన్న దానివి. నాకు ఇన్ని పాల్పోయాలంటివి, లేకుంటే 2 గుడ్లేరు ఉంటివి, పసుపు కుంకుమ పెట్టనుంటివి. నీ గుగ్గిల పొగలు వేసి మైసంచి పొగలు వేసి నా గంపడి పిల్లలు తప్పినావు. నా పిల్లలు ఎట్లా వచ్చిర్రో, నా పానం ఎట్లా పోతున్నదో. కనకుంట పెంచకుంట నువ్వు కావిళ్ళ రోగం లేవాలి. నువ్వు ఈ ఉత్తరాది గడవటోక ఈ దొరకొండ పట్టం లోపల ఎన్ని ఏళ్ళు ఉన్నా ఎన్ని ఏళ్ళు నువ్వు పూజలు చేసినా దొరకొండ పట్టంలో నీకు ఏ దేవుడు వచ్చి సంతానం ఇచ్చినా నీకు దక్కద్దు. ఒకవేళ సంతాన ఫలం ఇయ్యద్దు, ఇత్తనే నీకు దక్కొద్దు. ఇది నాగేంద్రుడు శోకావర్ అనేది పడిగదీసి ఇప్పి కింద కొట్టింది. ఆ కొట్టిన నాగుంబాబు ఋతకాలమైంది. ఆ నాగుంబాబు శోకవరి పొట్ట మీద 2 రక్త కోరలై ఉన్నాయి. అందుకనే దేవుడు నీకు సంతానం కొల్ల పెద్దమ్మ. ఆ పొట్ట మీద ఇప్పుడు కూడా పొట్ట మీద రక్త కోరలు పోతానే నీకు సంతానం అవుతుంది. నీకు కూడా సంతానం కాదు. అయ్యా దేవుడు రక్త కోరలు ఎట్లా ఉండిపోవాలయ్యా? ఆ రక్త కోరలు ఎట్లా ఉండిపోవాలంటే మరి ఒకటేమో పాలగిరి గుండం, ఒకటి నీలగిరి గుండం, ఒకటి రక్తాగిరి గుండం. 3 గుండాలు వేయాలి. 3 గుండాలంటే పాలంటే ఆవు పాలు ఉన్నాయి, నీళ్ళంటే బాయి నీళ్ళు ఉన్నాయి. మరి ఎడవడు ఒక రక్తగిరి గుండం అంటే ఇలా గొర్రె రక్తమో బరి రక్తమో మనిషి రక్తమో కాదు, గండావేరుండ పక్షుల రక్తం తీసుకురావాలి. గండావేరుండ పక్షుల రక్తం తెచ్చి ఆ రక్తగిరి గుండం చేసి మరి ఎడవడు భార్య భర్తలు అప్పుడు లగ్గమైనప్పుడు బ్రహ్మములు వేసుకొని రక్తగిరి గుండంలో మురిగితే నీ పొట్ట మీద ఉన్న రక్త కొళ్ళు ఉడిపోతాయి. పాలగిరి గుండంలో మురిగితే మీ మీద ఉన్న పాపదోషాలు వాసిపోతాయి. నీలగిరి గుండంలో మురిగి నిజంతో నా దగ్గరికి వస్తే కోరుకున్నా కొడుకొని చూసిన అడవటి ఒక భగవంతుడు ఇంకా 3 గుండాలు ఏమంటాడు. అవి వేసినాక మళ్ళీ ఏమంటాడు ఒక్కొక్కటి 3 అన్నట్టు చెట్లు పుట్టెడు వేసుకుంటాడు. భగవంత ఇన్ని వేసిన ఇది ఒక్కటి వేయకపోతానా నువ్వు గొల్లెల వద్ద నుండు, ఇప్పుడు వెళ్ళిపోతా.
కాలు ఎదలకుండా ఏళ్ళు ఎదలకుండా కొమ్మలు ఎదలకుండా చెట్టు ఎక్కి చెట్టు మీద ఉన్న రెండు గండావరణ పక్షులను అందుకున్నాడు. రబ 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 రెక్కలు బట్టి వేరే పక్షులన్నీ వెళ్ళిపోయినాయి. రెండు పక్షులు సిక్కుపడ్డాయి. ఆ రెండు పక్షుల కిందికి తీసుకొని వచ్చి కింద పెట్టి గుడ్డలు తీసి గొంతు మీద పెట్టాడు. ఆ పక్షులు ఏమన్నాయి? ఎవరయ్యా మీరు ఎందుకు మా ప్రాణం చేయవచ్చు? ఎవరు మీరు అని అడిగిన. అమ్మా నేను దురకొండ పట్టణం దురణం యాదవ రాజులం. మరి నా కడపలో కొడుకులు బిడ్డలేక కళ్యాణపట్నం వచ్చిన మీ రక్తం తీసుకుపోయి రక్తగిరి గుండం ఎత్తే నాకు కొడుకులు బిడ్డలు పుడతారట. అందుకే వచ్చినాను. ఓహో గొల్లాయన మా గొంతుకి ఇట్లా పోసిన వరకు నీకు మట్టి పిల్ల కూడా తెలియదు మా నెత్తురు. అట్లా మా ప్రాణం తీయకనే మరి ఎట్లయితే కావాలమ్మా మా ప్రాణం తెస్తే నీకేమవుతుంది గొల్లాయన? ఆ మగ పక్షిది కుడుకున్న ఒక రెక్కది ఒక ఈక వీకు బిందెడు రక్తం వస్తుంది. ఆడి పక్షిది ఎడమకున్న రెక్కది ఒక ఈక వీకు ఒక బిందెడు రక్తం ఇస్తుంది. ఈ రెండు బిందెల రక్తం తీసుకుపోయి రక్తగిరి గుండం చేసుకొని కొడుకుల బిడ్డల కనుక్కొని వెళ్ళిపో. మా పాలనిత్తే నీకేమవుతుంది పెద్దిరాజా? నువ్వు పుణ్యాత్మునివి పెద్దిరాజా అని ఆ గండ మీద పక్షులు మాట్లాడి అబ్బా పక్షులు అన్నమాట నిజమే కదా. నేను కొడుకుల బిడ్డలో కనుక్కోబోతున్నా. కనుగొందని నేను ఏమిటి పానం నాకెందుకు? పానం ఇస్తే నాకేమవుతుంది? అవసరం లేదు అని రెండింటి ఈకలు వీకెండు. ఆ రెండు పక్షులు రెండు బిందెల నిండా రక్తం ఇచ్చింది. ఆ రెండు బిందెల నిండా రక్తం తీసుకొని మరి పక్క పెట్టుకొని చేతిలో ఉన్న పక్షులను వదిలిపెట్టాడు. గిల 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 పక్షులు గదల మందిరం ఉండి ఏమంట ఉన్నాయి? ఉండరా మేము కడుపు నిండా మేతలు వేస్తే కంటి నిండా నిద్రపోయేటప్పుడు వచ్చి మా ప్రాణాలు తీస్తారని మమ్మల్ని అందుకున్నాం. మా రక్తం మా మధుమాంసం అంతా గుంజుకపోతున్నాడు. అయినా పర్వాలేదు తీసుకొని పోయినోని కొడుకు బిడ్డలో కనుకొని అక్కడికి వెళ్ళిపో బతికిపోతాం. ఒకవేళ కారక మళ్ళా తిరిగి ఇట్లా మా దగ్గరికి వచ్చినవనుకో నీకు రానకాలం ఉన్నాయి గొల్లోడా. పెద్దిరాజా నీకు పూరకాలు లేవు రానకాలు ఉన్నాయి కానీ పూరకాలు లేవు. పెద్దిరాజా ఈ మాట నీకు జాగ్రత్త అని చెప్పినాయి. పక్షులు అనగానే పెద్దిరాజు ఏమనుకుంటున్నాడు? నేను తీసుకొని పోతా కొడుకులో వీడియో కనుక్కొని ఆడికి అడి వెళ్ళిపోతా. మళ్ళీ నేను ఎందుకు వస్తా? రక్తంతో నాకు ఏం అవసరం? ఎప్పటికి ఏ పని ఉంటాను నేను. నాకు అవసరం లేదు. నేను రానన్నాడు. బంగారు పాకలో ప్రాధాన్యత చేసుకొని రెండు రాగి మీద తీసుకొని ఆవిడ పెట్టుకొని అడవిడి ఒక రాజే పెద్దిరాజు ఆడికారి ఇక ఒక కుండం నిండా రక్తం వేసిండు. ఆవు పాలు వింటాడు. ఆవు పాలతో ఒక కుండం వేసిండు. ఒకటేమో మంచి నీళ్ళ కుండం వేసిండు. 3 కుండాలు వేసిండు పెద్దిరాజు. బాబా పెదవి రమ్మని తీసుకొని భార్య భర్తలు బ్రహ్మములు వేసుకున్నారు. బ్రహ్మములు వేసుకొని పెద్దిరాజు పెదవి ఒకటి ఒక కుండం కాడికి వచ్చిన ఆయన బాబా మనం ఎన్నో వేసిన ఎన్నో బాధలు పడ్డాము. బాబా ఇప్పుడు భగవంతుడి నుంచి మనం కొడుకులు ఇక్కడే
ఉడిపోయినాయి మరి ఒక్క ఎరుగుండలకి వెళ్ళి పాలగిరి గుండాల కాడికి అక్కడికి వెళ్ళి వచ్చి నీలగిరిగుండా మురిగినారు నీలగిరిగుండంలో మురిగి భార్య భర్తలు నిజమతో అడిగడుగుండగా దేవుని గుడి కాడికి వచ్చి లింగం కాడికి వచ్చి కుసోరి కొమ్మ దాపుకుంటూ సంతోషమాయే సకల సంతోషమైంది కొడుకుల ఒక షూటర్ పెట్టాలి 2 వస్తాలు కిందికి విడవాడి కాకి వేరే కళ్ళ మూసి అప్పుడు ఉంటున్న పిల్ల వేరే అంగిలో దాగినట్టు కంటుతోని చూడొద్దు కంటుతోని చూస్తే పొలము గుడ్డిదైతుంది పళ్ళకు దాకుతే పొలము పాపం అయిపోతుందమ్మా నువ్వు చేత పట్టేది కాదు కంటుతోని చూసేది కాదు నమ్ముకుంటది ఇదేది కాదు ఓ బిడ్డను వాళ్ళు ఆపుతారు వాడితో పొలవేస్తాను గరకవాడు పనులు 2 పొలాలు తీసినాడు ఆడు పొలం 2 పొలాలు తీసి అమ్మవారు గర్భాలు వేసినా పెద్దవాడికి కలవీర స్వామి యొక్క యారదేవుడు బిడ్డ బలం 2 ఫలాలు తీసి గర్భాన వేసినాడు ఇదే మాట వెనుకలు ఒకటి గుర్తుకొచ్చింది మరి పరమిత్త నోరు తప్పన్నప్పుడు ఒక ఊరికాడ పొద్దున్నాక కథ చెప్పుకున్నాం చింత చెట్టు నీడ టెంట్లు లేవు అప్పుడు చింత చెట్టు నీడకు కథ చెప్తుంటే పరమిత్త నోరు తప్ప అని అన్న గిట్టనే అడసగాడ నోరు దాపిండు మీద ఉన్న కొంగ పుట్టుకునేది నోటి నిండా పడ్డది పరమాయినది బిడ్డను కనుకో సంబరపడం కలుగుడు వారి బగ్గురు పడి చెప్పిన కలిసి భగవంతుడు పోయి కదా ఎప్పుడు ఆ తర్వాత పెద్దదేవి గడియలెట్లు నింపుకుంటుంది మరి భగవంతుడు ఇచ్చే రోజు వాడు ఇలా పాపములు పదకొండు దాకదైనా అయ్యా ఒక రోజు కదా ఓ దేవుడమ్మా Thank you.
మంగళ పేరు రాబోటి ఇక్కడ మంత్ర స్వామి లేరు తెలిసిన వాళ్ళు లేరు ఫోన్ అంటే మడుగులు పోవాలా నీకు బాధలు పడుతున్నావు నీకు ఇరలేని ఇబ్బందులు పడుతున్నావు ఇప్పుడేమో ఇబ్బందులు కానీ అప్పుడు ఊపుకున్నావమ్మా ఆరు కాక ముందుకే డోర్ కట్టుకోలేదా మొగళ్ళ దొరకొండ వాళ్ళు కానీ చేస్తారు కూసుంటారు సూదర పాయని గోరమ పాయని మందర పాయని మాకర పాయని మీ పెద్దల్లా కాలుపురే గిట్లుంటాయి మన కాలుపులు చిన్న చిన్న కురపల్లో ఎట్లుంటాయి అంటే మీకేమో దవాఖాలు కావాలి సూదులు కావాలి మందులు కావాలి గ్లూకోజులు కావాలి ఇక నీ లెక్కనే నా గర్భాలు నాకొక్క కొడుకు గడపలో పడ్డప్పుడు ఇక నా మగడు ఒప్పున్నాడు అనుకున్నావా హే ఇక చూడు వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటది ఇక చూసిన ఇంటికి నన్ను తీసుకుపోయారు హైదరాబాద్ హాస్పిటల్ తీసుకుపోయారు ఆడ కూడా పట్టలే హైదరాబాద్ హాస్పిటల్ కూడా పట్టలే కరీంనగర్ పోయారు వరంగల్ ఎంజీ హాస్పిటల్ తీసుకుపోయారు ఏడో పట్టలే ఈ అబ్బాయి ఏం చేస్తాం ఇక ఉంటే ఉంటది పోతే పోతుంది పారం ఉంటూ ఉంటది పోతే పోతుంది అని ఏందయ్యా ఊకే చింత పెట్టుడు బలపడేందుకు నన్ను ఇంటికి తీసుకుపో అన్న అనగానే సరే అన్నాడు ఆమ్లెట్లు వేసుకొని గదెత్తి అన్న వేసుకొని చక్కగా ఇంటికి తెచ్చింది ఇంటికి తేగానే అంత చాలా ఇంటికాడ సప్పుడాక అంత మంచం మీద కూర్చున్నా ఇక ఆయన రంది ఆయన కూడా మొక్కల తలకాయ పెట్టుకొని ఆయన కూరబట్టి ఇక నేను సప్పుడాక మంచం మీద కూర్చున్నా ఇక ఒకటి చూసినా రెండు చూసినా ఎట్లా ఎదుగుతాక అట్లా అవుతుంది ఓని చిన్నపానం మీద పెద్ద పానం బతికినది అన్నట్టు ఆయనకున్నది చూసేది ఏముందయ్యా గా చక్కెర డబ్బరా అప్పుడు 2000 నోటు పెట్టినట్టు తీసుకురా పోన్నా ఇప్పుడు గదెందుకు అని ఆయన నువ్వు తీసుకురా పో అన్న అంతా తీసుకొచ్చిండు పో అన్న పో అన్న షాదిపేట వయసు కాడికి ఉన్నాడు ఆ రంగన కథ వయసులో వేయిండు మంచిగా అంతా బాటలు తీసుకొచ్చిండు కోడి కూర్చుండు రాయిస్టార్ బాటలు తీసుకొచ్చిండు రాయిస్టార్ బాటలు తీసుకొచ్చి మూత తీసి మూతికాడ పెట్టినా బాటలు వచ్చింది బాలుడు పుట్టిండు బాటలు ఆయన పడుకుని అది కూడా సాక్ష్యం చెప్పుకున్నా బాట అంటే ఫోన్ ఎప్పుడు పుట్టినో నాకేది రోజు కానుపులు ఉంటే గట్టు ఉండాలి గట్టు మాత్రం సార్ ఇవన్నీ బాగా పడబడుతుంది అని అడవండి నాయన చేత కింద ఉన్నాం దాశలు అడవండి అందరూ చుట్టూ వచ్చి చుట్టూ కూర్చున్నారు ఏమి పెద్దదేవి అమ్మవారు ఉన్నవా 9 గడియలు నువ్వు అడవంటి ఒక చెరువు నుండి అలుగుతున్న సందం అవుతున్నదాట బంగారు కౌతు పుట్టినాడా అరుణ పుట్టంగా దొరకొండపురి పట్టం లోపల బంగారు కౌతు పుట్టింది మరి అడవుటి ఒక పాలన పుట్టిన మరో గంట సేపటి వరకు అడవుటి ఆడబిడ్డ పుట్టింది ఆడబిడ్డ పుట్టుడుతో దొరకొండ పట్టం లోపల పాకాల సెర వెనక బాలబాబుడు వృక్షం పుట్టినది కాకులు లేని కళ్యాణ పట్టణలకు కాకులత్త ఉన్నాయో తలవార ముతికాలు పోసినాట
బట్టలు కడుపుకేసి గుంజి కట్టినారు మొన్న వరకు మరి ఎన్నిళ్ళ సైనిళ్ళు ఏకజనుడు చేసి ఇప్పుడు ఆయన కొమ్మలు తెచ్చి పుట్టమైలు తీసి మరి అమ్మవారు గడవడు ఒక తానాలు వేపించి గడవడు ఒక పిల్లల్ని గడవడు ఒక తానాలు వేపించి మరి పిల్లలకు అడవడు ఒక గడిగి కానిచ్చి పిల్లలు తీసి గడవడు తొట్టెలు వేసిర్రు మరి గడవడు ఒక తల్లి పెద్దదేవికి బంగారు దర్శీలు కట్టి అట్లా ఒక 2, 3, 4 గడిగలు గడవంగా రాజే గొలపెత్తి రాదు కొడుకు బిడ్డ పుట్టిన వరకల్లా ఎవరికైనా కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా నీకు అయ్యో కొడుకు బిడ్డ పుట్టినట్టు ఎంతో సంబరం పెద్దరాలు సంబరపడ్డాడు సంతోషపడ్డాడేమి అరే నేను ఇన్ని బాధలు పడ్డదానికి నేను ఇన్ని సెలవు తీసిన దానికి నేను 20 ఏళ్ళ వయసుకున్న నా భార్య 60 ఏళ్ళ వయసుకున్నది 60 ఏళ్ళ వయసు లోపల నా భార్య పెద్దదేవికి కొడుకు బిడ్డ పుట్టేనా రామ నాకైతే కొడుకు వచ్చినాడు రేపు వచ్చిన భావలేదు పేరు మాత్రం సావాలి రేపు వచ్చిన పర్వాలేదు నా పేరు రావద్దు నేను ఎప్పటికీ భక్తి ఉంటాను నా పేరు వెయ్యేళ్ళు భక్తి ఉంటుంది వెళ్ళి కాదు సంబరపడకుండా కొన్ని వద్దకు వచ్చినాడే అందరిలో కోసం వచ్చిండ్రు బంగారు తొట్టెల్లో వేసి అందరిని ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు పిలిచిండు బోయిలందరూ పిలిచిండు మంత్రులు పిలిచిండు బోయిల బారులు వచ్చారు అందరికి పిలిచి నా కొడుకు పేరు నా బిడ్డ పేరు ఇక నేను పెడుతున్నా నా కొడుకు పేరు మరి కాటవ రాజు మరి తండ్రికి దగ్గర కొడుకులు కావాలి రట్ట దొరకొండకు రాధయ్య నిలవారే నా బిడ్డ పేరు భావిరాల పాపమ్మ బంగారు కొండ చక్కెర శిలక గొడపోసిన బంగారము నా బిడ్డ భావిరాల పాపమ్మ బిడ్డ పేరు పెట్టిండు కొడుకు పేరు పెట్టిండు బామా విధవదేవి ఈ బిడ్డను ఎత్తుకొని నువ్వు సంబరపడకుండా ఇక్కడ ఉండు ఈ గొల్లెల వద్ద నువ్వు కాదు కొడుకు నేను తీసుకుపోయి ఆవు పాలు పోసి ఆవుతున్న ఒక ఎన్న పెట్టి నెయ్యి పెట్టి నా చేతి కింద ఉన్న బోయిలు మేము అందరం కలిసి వీడు ఎంతైనా మగ పురుగు జగ పురుగు కానీ నీ కొడుకుని సాగుతా సంరక్షణ ఎత్తాని కొడుకుని ఎత్తుకొని రాజు చూడుగా పెద్దిరాజు
సంతోషపడకుండా కానీ దీనికి ఒక నీతి కదా ఏమని ఒకనాడు ఒక కన్న తల్లి 60 ఏళ్ళ కొడుకైనా అడ్డబాలుడైనంత కొడుకు ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకే అన్న హైదరాబాద్ లో పట్నంలో ఢిల్లీలో బొంబాయిలో బతుకవై కొడుకు ఇంటికి వచ్చాడు కొడుక ఎందుకైనా మంచిది ఒక్క రోజు నువ్వు నేను ఒక్కటే ఇంట్లో నిద్ర చేద్దాం కొడుక ఒక ఇంట్లో ఒక్క రోజు నిద్ర చేస్తావురా కొడుక అని ఆ తల్లి అడిగిందట కొడుకుమా నీకంటే ఎక్కువ నాకేమున్నది అమ్మా సరే తల్లి నీ మాట నా మాట నేను ఉంటది అమ్మా అని మంచాలు వేరున్నా గది మాత్రం ఒకటే ఉన్నది ఆ గది లోపల కొడుకు తల్లి మంచం మీద వాళ్ళే ప్రబలించారు నా కొడుకు సత్యం చూస్తా నా కొడుకు ఎడముంటాడో నా కొడుకు మరో నేను చూస్తా అని ఆ తల్లి ఏమన్నది కొడుక 12 గంటల రాత్రి అవుతుంది తల్లి దగ్గింది దగ్గత్తుంది బిడ్డ కొన్ని నీళ్ళు తెచ్చిరా కొడుకని అడిగింది అవ్వా నీకంటే ఎక్కువ దిగ్గు లేచి పోయి చెంబ నీళ్ళు తెచ్చి నీళ్ళు తాగి మళ్ళా మరో గంట సేపటికి మళ్ళొక్కసారి మళ్ళా దగ్గే వరకల్లా కొడుక కొన్ని నీళ్ళు తెచ్చిరా అని అడిగింది ఫస్ట్ అడగక ముందే కొడుకు నీళ్ళు తెచ్చాడు రెండోసారి అడిగితేనే నీళ్ళు ఇచ్చాడు మళ్ళా మూడోసారి మళ్ళా తగ్గి కొడుక అయ్యా కొన్ని నీళ్ళు ఇరాని 3 సార్లు అడిగింది చూడు కొడుకు ప్రేమ తల్లి ప్రేమ ఫస్ట్ సారి అడగముందే నీళ్ళు ఇచ్చిండు రెండోసారి ఒక్కటిసారి అడిగితే నీళ్ళు ఇచ్చిండు మూడోసారికి 3 సార్లు పిలిచిన కొడుకు గప్పుడు పోయి నీళ్ళు తెచ్చిచ్చాడు నీళ్ళు ఇచ్చి కొడుకు నీ అమ్మ ముసళ్ళతో ఉన్నదే ఈ బాధ నన్ను వండనియో నువ్వు వండవు ఇదేనా అని అప్పుడు ఆ తల్లిని వేధిచ్చినాడు కొడుకు తల్లిని వేధించి గింతగానం అనేది దగ్గుతున్నావు నన్ను బతకనియో నువ్వు బతకవు ఎన్నడు దత్తవే నువ్వు ఇంకా అని ఆ తల్లిని అన్నాడట కొడుక ఒక్కరోజు నన్ను ఒక్కనాడు నాతోనే ఉండు వారు అన్నదానికే నువ్వు ఎన్నడు దత్తవే నన్ను అన్నావు కొడుక నేను 9 నెలలు నా గర్భాన నేను మోసిన 10 నెలలు నేను బయట నిన్ను సాధిన 20 ఏళ్ళ కొడుకుని చేసిన నువ్వు ఎన్నిసార్లు నా కడప ఉన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు నన్ను తనలేదు కొడుక బయట పడ్డాక నువ్వు ఎన్నిసార్లు నువ్వు బయటకు పోలేదు నేను ఎన్నిసార్లు నీ నోరు అడగలేదు ఎన్నిసార్లు నీ ఈపు అడగలేదు ఎన్నిసార్లు నీకు తలవార తాను చెప్పలేదు ఎన్నిసార్లు నా పక్కనేసుకొని నేను పన్నప్పుడు నువ్వు నా పక్క కింద పడితే నీ పానం పోతుందని నా నిద్ర తప్పుకొని నీ నిద్ర కావాలి కాసి 20 ఏళ్ళ కొడుకుని ఎత్తే గింత పెద్దగా అయ్యి ఇవాళ గింత ప్రపంచం వెళ్తుంది ఒక్కరోజు నాతో ఉండమన్నదానికి ఎన్నడు దాత్తవే నన్ను అడిగారు తల్లి మాట ఎక్కడ కొడుకు మాట ఎక్కడ నీకు నాకు ఏమున్నది నీకు నాకు ఏమున్నది ఈయనకే తల్లి కొడుకుల బంధం సాలు సంతోషం బిడ్డ నా ఆయుష్ పోసుకొని 2 3 బతుకు అన్నది తల్లి అంత మాట నా తల్లి ఏమన్నా చూడు నా ఆయుష్ పోసుకొని కూడా 2 3 బతుకురా అన్నది అంటే తల్లిదేమో దీవెన ఈ కొడుకుల దీవెన గిట్లున్నది ఎంత టైం 5 అనాలిగా వారండి పూలు కథ అవి మైక్లో సబ్జెక్ట్ ఆడంగా అవి నడుకుని మాకేదమ్మా కూడా పనిచేసి పెట్టికి పోయి పని చేయండి మనం ఎల్లు పోయి నిజాలు కూర్చేది 4 ఆకుమంది కూర్చేది ఏమైంది 4 ఆకుమంది కూర్చాను అవి ఒకటే తిరుగుతాయి ఆ బయట మూడైతుందిరా 3 అవుతుంది